ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీ నేతలు పరస్పర దాడులకు తెగపడుతున్నారు. తాడిపత్రి, పల్నాడు, చంద్రగిరి మొదలగు ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు జరగగా బాపట్ల జిల్లా పడమర పిన్నబోయినపాలెంలో రెచ్చిపోయిన వైసీపీ అల్లరిమూకలు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఘటన ప్రాంతానికి వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. పోలింగ్ నాగు నుండి అల్లర్లు జరుగుతున్న గ్రామంలో నలుగురు పోలీస్ సిబ్బందితో నామమాత్రంగా పికెటింగ్ ఏర్పాటు చేయడంపై టీడీపీ వర్గీయులు మండిపడుతున్నారు. వారిపాలెం బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ మోకలు తగలబెట్టారు. కరెంటు తీసివేసి పెట్రోల్ పోసి విగ్రహం తగలబెడతాం. బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ గెలుపు రాబోతున్నది అని సుమారుగా 85% పోలైంది. ఈ ఊళ్ళో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నారు అని వాళ్ళు ఏమి చేయాలో అర్థం లేక వైసీపీ మోకలు తెలుగుదేశం వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తున్నారు. దీనికి అన్నిటికీ మూలం ఇక్కడ జడ్పీ సుందర్ సింగ్. ఆ సుందర్ సింగ్ అనుయులు చాలామంది వెనకాల నుండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కుర్రోళ్ళకి తాగబోబిచ్చి పలావ్ ప్యాకెట్లు పెట్టి గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్ టైంలో 35 మందిని పోషించటం, అతను ఈ పని చేయటం ఇక్కడ గ్రామస్తులందరూ చెబుతూ ఉన్నారు. రాత్రి కేసు మేము పెట్టడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసి సుందర్ సింగ్ను కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. వెస్ట్ పిన్నబోయినవారిపాలెం బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామ ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీ నేతలు పరస్పర దాడులకు తెగపడుతున్నారు. తాడిపత్రి, పల్నాడు, చంద్రగిరి మొదలగు ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు జరగగా బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయినవారిపాలెంలో రెచ్చిపోయిన వైసీపీ అల్లరిమూకలు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. సంజన, ఏదైతే మరి ఎన్నికల ముగిసిన అనంతరం కూడా వరుస దాడులు రాజకీయాన్ని వేడెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడులో నిప్పు 1.4 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో అడుగడుగున ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి అటు బాపట్ల రూరల్ మండలం పిన్నబోయినవారిపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. కరెంటు తీసి ఎన్టీఆర్ విగ్రహానికి పెట్టడం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వేగిశని నరేంద్ర వర్మ ప్రెస్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. వైసీపీ అల్లరి మూకలు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇప్పటికే అటు రాష్ట్ర డీజీపీ దీనిపైన ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీకి సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖకి సరైన సూచనలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా ఒక విధ్వంసంగా పరిస్థితి కనపడుతుంది. ఇరు పార్టీ నేతలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్లు తగలబెట్టడం, అదేవిధంగా పోలీస్ అధికారుల పైన కూడా రాళ్లు గాయాలు చేస్తున్న కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని కూడా నిన్నటి నుంచి కూడా ఒక కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ వైపు తెచ్చుకునే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. పల్నాడులో 2000 ఈ రోజు పెట్టినటువంటి పరిస్థితి కనుక ఎక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడ కూడా అవసరం చేసి పరిస్థితి. కేవలం పల్నాడు ప్రాంతమే ఉందనుకుంటే మరి బాపట్ల నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ అల్లరి ముక్కలు నిప్పు పెట్టారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పెద్ద నేపథ్యంలో అక్కడ కూడా భద్రతను పెంచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎన్నికల ఫలితాలు ఎక్కువగా లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 రోజుల్లో వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వరుస ఘటనలకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా డీజీపీ ఆదేశాలతో కింద స్థాయి ఎస్పీలు అటు
డిఐజీ అధికారులు సైతం కూడా ఒక్కసారిగా కూడా అడిషనల్ డిఐజీ కూడా ఈ రోజు పల్నాడు ప్రాంతం నరసరావుపేటలో సిట్టింగ్ వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేక బలగాలతో మరి ఆయన లోకల్ పోలీసులే కాకుండా ప్రత్యేక బలగాలతో కూడా మొత్తం 4 టీములు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఎవరైతే ఇలాంటి దాడులకి పాల్పడతారో ఇరు పార్టీకి సంబంధించి అటు కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గొడవలకి ప్రేరేపిస్తారో వారందరూ కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరిని వదిలి పరిస్థితి ఎందుకంటే పోలీసుల పైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలు డీజీపీ డిఐజీ స్థాయి, సిఐ స్థాయి, డిఎస్పీ స్థాయి అందరిపైన కూడా మరి దాడులు చేసినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో సీరియస్ గా దృష్టి సారించింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ నరసరావుపేటలో అరెస్ట్ చేసినటువంటి కొంతమందినే వేరే స్టేషన్ ని మళ్లించే విధంగా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్టేషన్ మళ్లించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎంత మంది అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎంత మంది వచ్చినా ఎదుర్కొనే విధంగా సిబ్బందిని సిద్ధం చేసుకుంది అటు పోలీస్ వర్గాలు. అయితే దీని సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మెసేజ్ పాస్ చేయాలి లీడర్స్ కి. ఇప్పటికే అవసరం చేసినటువంటి నేతలకు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా రెచ్చగొట్టే మాటలు ఎక్కడ మాట్లాడొద్దంటూ కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం వారి అభ్యర్థులకి అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సంజన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఎక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎలాంటి దాడులు జరుగుతాయో సామాన్య ప్రజలు పూర్తి స్థాయిలో ఈ రోజు పల్నాడు ప్రాంతం నరసరావుపేట ప్రాంతం కూడా పూర్తి కూడా షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ అమలు పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. వ్యాపార రంగాలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదేమైనా శాంతి భద్రత పూర్తి స్థాయిలో ఈ ఘర్షణ వాతావరణం మరో 2 రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైతే మరి ఈ ఎన్టీఆర్ విగ్రహం పైన నిప్పు పెట్టినటువంటి వ్యక్తి తగ్గింగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా ఏగిసే నరేంద్ర వర్మ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.